Hello all, welcome to the class. This is the first lesson of 6th class. Peace and harmony. See, first one is the big picture. Look at the picture and discuss the questions that follow. ఇది టీచర్స్, మీరు ఎవరైనా టీచర్స్ ఉంటే ఈ బిగ్ పిక్చర్ గురించి ఒక కంప్లీట్గా ఒక పీరియడ్ అంతా టైం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ గురించి వాళ్ళని డిస్క్రిప్షన్ అడగాలి. మనం ఓరల్ డిస్కోర్స్ జరిగిపోతుంది. ఆల్సో ఇక్కడ ఇచ్చారు కదా, ఓరల్ డిస్కోర్స్ డిస్క్రిప్షన్. సెలెక్ట్ ఎనీ వన్ యానిమల్ ఫ్రమ్ ద అబోవ్ పిక్చర్ అండ్ డిస్క్రైబ్ ఇట్. అట్లా మనం ఒక్కొక్క యానిమల్ని గురించి ఒక్కొక్క స్టూడెంట్ని అడిగి తెలుసుకుంటే ఆ పీరియడ్లో వీలైనంత వరకు చిన్న చిన్న పదాలు పిల్లలు చెప్పేటట్టు చూడొచ్చు. ఫస్ట్ వన్ చూడండి, స్పెల్. ఇక్కడ క్వశ్చన్, వాట్ డస్ దిస్ పిక్చర్ టెల్ యూ అబౌట్ ద యానిమల్స్? మొత్తం అన్నిటిని కలిపి అడిగేశారు క్వశ్చన్. మనం అట్లా అడగకుండా ఒకసారి ఆ క్వశ్చన్ అడిగిన నెక్స్ట్, వాట్ ఈస్ జిరాఫ్ డూయింగ్ హియర్, వాట్ ఈస్ ప్యారెట్ డూయింగ్ హియర్, అలాగా మన ఇండివిజువల్గా ఒక్కొక్క యానిమల్ గురించి క్వశ్చన్స్ అడిగితే పిల్లలు రకరకాలుగా రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ చూడండి, we will go for the reading. Once upon a time, in a very thick forest, there lived many animals, birds, snakes, and insects. They all lived together happily. Once upon a time అంటే ఇక్కడ పిల్లలకి టీచర్స్కి ఇద్దరికి కలిసి వస్తుందని చెప్తున్నానండి. పిల్లలు ఒకవేళ మీకు వన్స్ అపాన్ ఎ టైం అంటే తెలియకపోతే, అనగనగా ఒక రోజు, ఒకనొక సమయంలో అని అర్థం. అనగనగా ఒకసారి అని అంటాం కదా, అది వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ఏ వెరీ థిక్ ఫారెస్ట్. ఫారెస్ట్ ఎలా ఉందంట, థిక్గా ఉంది. ఫారెస్ట్ అనేది నౌన్, ఈ థిక్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది ఆ వర్డ్ని ఏమనాలి అంటే యాడ్జెక్టివ్ అంటాం. ఫారెస్ట్ అనేది నౌన్ కదా, ఆ ఫారెస్ట్ అనేది ఒక ప్లేస్, దాని పేరు అడవి. అది చాలా దట్టంగా ఉంది అని చెప్తున్నారు, థిక్గా ఉందట. There lived many animals, birds, snakes, and insects. They all lived together happily. They roamed about the jungle and played together in the open fields without any fear. The peacocks were very proud of their dances, but admired the melodious songs of the cuckoos. వీటికి పీకాక్స్ వర్ వెరీ ప్రౌడ్. వాటి గురించి, దేని గురించి అంట, వాటి డ్యాన్స్ గురించి వాటికి ఎంతో గర్వం అంట. అయినప్పటికీ, బట్ అన్నాడు మళ్ళీ మధ్యలో, అయినప్పటికీ బట్ కానీ, అడ్మైర్డ్ అంటే అడ్మైర్డ్ అనే పదము పిల్లలకి కొత్తగా ఉండొచ్చు. అడ్మైర్డ్ అంటే పొగడడం, మెచ్చుకోవడం అని అర్థం. అడ్మైర్డ్ ఎవరిని అడ్మైర్ చేశాయి? ద మెలోడియస్ సాంగ్స్ ఆఫ్ ద కుకూస్. కుకూస్ని కాదు అడ్మైర్ చేసింది, అవి పాడిన సాంగ్స్ని. చూడండి, అడ్మైర్డ్ ద మెలోడియస్ సాంగ్స్ ఆఫ్ కుకూస్. ఇవి పాడిన పాటలని మెచ్చుకున్నాయి. ఓకే. ద ఎలిఫెంట్స్ ఎంజాయ్డ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. చాలామంది అండి టీచర్స్ కూడా ఫిషెస్ అని అంటున్నారు, అది చాలా బ్లండర్ అండి. ఫిషెస్ అని ఎప్పుడు అనాలంటే, ఫిషెస్ అనేది కూడా అంటాం కానీ ఎప్పుడంటే రకరకాల జాతుల ఫిష్ ఉన్నప్పుడు అప్పుడు వాటిని అన్నిటినీ కలిపి ఫిషెస్ అంటాం. కానీ నార్మల్గా అయితే ఒకే జాతికి చెందిన ఫిష్ అక్కడ ఉంటే అప్పుడు వాటిని ఫిష్ అనే అనాలి. ఎన్ని ఉన్నా సరే, ఆ వందలు వేలు ఎన్ని గుంపులున్నా అప్పుడు వాటిని ఫిష్ అనే అంటాం, ప్లూరల్లో ఫిషెస్ అని అనకూడదు. ఎంజాయ్డ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్
ఇన్ ద పూల్ అంటే ఒకటే ఫిష్ ఉందని కాదు అర్థం, చాలా ఫిష్ ఉన్నాయి. ఎన్ని ఫిష్ ఉన్నా దాన్ని ఫిష్ అనే అనాలి, ఫిషెస్ అని అనరాదు. ద పైథాన్స్ విచ్ వర్ బ్లెస్డ్ విత్ లాంగ్ బాడీస్ స్పోక్ వెల్ ఆఫ్ ద ఫైన్ ఫర్ ద ఫ్లాట్ ఫుటెడ్ ర్యాబిట్స్. ఫైన్ ఫర్ ఉంది దాటికి, స్పోక్ వెల్ చాలా బాగా మాట్లాడాయి అని చెప్తున్నారు. ఏమిటి బాగా మాట్లాడింది? విచ్ వర్ బ్లెస్డ్ ద పైథాన్స్, పైథాన్స్ అట విచ్ వర్ బ్లెస్డ్. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్గా వాడబడింది. అంటే ఏవైతే లాంగ్ బాడీస్తో బ్లెస్ చేయబడ్డాయో ఆ పైథాన్స్ అని చెప్తున్నాడు. పైథాన్స్ స్పోక్ వెల్ అని అనట్లేదు. విచ్ వర్ బ్లెస్డ్ విత్ లాంగ్ బాడీస్ స్పోక్ వెల్ ఆఫ్ ద ఫైన్ ఫర్. స్పోక్ వెల్ ఆఫ్ ద ఫైన్ ఫర్ అంటే ఇక్కడ ర్యాబిట్స్ను గురించి మాట్లాడుకోలేదు. ఇవి దేని గురించి మాట్లాడుకున్నాయట? ఆ ర్యాబిట్స్కున్న ఫైన్ ఫర్ గురించి మాట్లాడుకున్నాయి. ది స్పోక్ వెల్ ఆఫ్ ద ఫైన్ ఫర్, మెచ్చుకున్నాయి అనమాట. ఇక్కడ అడ్మైర్డ్ అన్నాం కదా, ఈ అడ్మైరేషన్లో భాగం అన్నమాట ఇది. ఈ ఫిష్ స్విమ్మింగ్ చేస్తుంటే అదే పనిగా చూడడం, ఎంజాయ్ చేయడం అనేది కూడా మెచ్చుకోవడంలో భాగమే. తర్వాత ఈ సాంగ్స్ బాగున్నాయి అని చెప్పడం కూడా అది మెచ్చుకోవడంలో భాగమే. అండ్ నెక్స్ట్ ఈ ఫైన్ ఫర్ ఉంది. అబ్బా, కుందేలుకి ఎంత చక్కని ఫైన్ ఫర్ ఉంది. దాని హెయిర్ బయట ఒంటి మీద ఉండే సాఫ్ట్ హెయిర్ ఉంటుంది కదా డాగ్స్కి ఉన్నట్టు, అది ఎంత బాగుందో అని అనడం కూడా ఇది అడ్మైరేషన్ అనమాట. వాళ్ళు అడ్మైర్ చేశారని చెప్తున్నారు. ఫర్ ఆఫ్ ద ర్యాబిట్స్, ఫైన్ ఫర్ ఆఫ్ ద ఫ్లాట్ ఫుటెడ్ ర్యాబిట్స్. ఇక్కడ కూడా ర్యాబిట్స్ అనకుండా ఒక యాడ్జెక్టివ్ని వాడారు. ఫ్లాట్ ఫుటెడ్ ర్యాబిట్స్ అన్నారు. సారీ, ర్యాబిట్స్ అనేది నౌన్ కదా, అంటే ఏ జంతువు అయినా ఏదైనా వస్తువులు కానీ ప్లేసెస్ ఏ నేమ్స్ అయినా నౌన్స్ అవుతాయి. ఆ నౌన్ గురించి చెప్పేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఆ ర్యాబిట్స్ ఎలాగున్నాయంటే ఫ్లాట్ ఫుట్ అంటే కాళ్ళు పాదమంతా నేలకు అంటుకొని పోతే అప్పుడు దాన్ని ఫ్లాట్గా ఉంది ఫుట్ అని అంటాం. మనుషులకు మనకు అలాగ ఉండవు కదా, కొంచెం గ్యాప్స్ ఉంటాయి మధ్యలో, అంత ఫ్లాట్గా ఉండదు మనకి. క్యాట్స్కి తర్వాత టైగర్స్కి కూడా ఫ్లాట్గా ఉండవు, వాటి ముద్ర ఇట్లా పడినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ర్యాబిట్స్కి ఫ్లాట్ ఫుట్ ఉంటుంది అనమాట, వాటి పాదం అంతా నేల మీద ఉంటుంది. ద టైనీ యాంట్స్ విచ్ వర్ వెరీ బిజీ, ఇక్కడ కూడా ఒక రిలేటివ్ ప్రొనౌన్ని, విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని వాడారు. ద టైనీ యాంట్స్, టైనీ అంటే పిల్లలు చాలా వెరీ స్మాల్ అని అర్థం, వెరీ స్మాల్. మరి ఈ ఎలిఫెంట్తో పోల్చుకుంటే చీమలు అనేవి చాలా చిన్నవి కదా. విచ్ వర్ ఆల్వేస్ బిజీ, ఏవైతే చాలా బిజీగా ఉంటాయో, చిన్న చీమలు ఏవైతే వెరీ బిజీగా ఉంటాయో అవి టికిల్ ద డార్క్ బఫెలోస్, ఆ డార్క్ కలర్లో ఉండే ఆ బఫెలోస్ని ఏం చేస్తున్నాయంటే టికిల్డ్ అంటే చక్కెలి గింతలు పెట్టడం. అంటే ప్రత్యేకించి చక్కెలి గింతలు పెట్టవు కానీ వాటి మీద పాకుతూ ఉంటే చక్కెలి గింతలు పెట్టినట్టుగా అనిపిస్తుంది. చక్కెలి గింతలు, టిక్లింగ్. టికిల్డ్ అంటే చక్కెలి గింతలు పెట్టాయి అని అర్థం. టికిల్డ్ ద డార్క్ బఫెలోస్. నెక్స్ట్, దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్. దే అంటే ఏంటి ఇక్కడ, ఎవరి గురించి? వారు అంటే ఎవరు? యానిమల్స్ అనమాట. ఇది ఒక ప్రొనౌన్. యానిమల్స్ అనే బదులు వారు అని అంటున్నాం. దే ఆఫెన్ అంటే తరచుగా, ఎప్పుడు, దాదాపు రోజు, ప్రతిరోజు లేదా వారంలో 2-3 సార్లు, తరచుగా అంటే చాలా ఎక్కువగా జరుగుతుంటే దాన్ని ఆఫెన్ అంటారు. దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్ ఇన్ ఏ లార్జ్ ఓపెన్ ఫీల్డ్. పెద్ద బహిరంగంగా ఉండే ప్లేస్లో, అడవిలో చెట్లు ఏమి లేని ఓపెన్ స్కై కనిపించే చోట, ఓపెన్ ఫీల్డ్లో వాళ్ళు మ్యూజికల్ నైట్స్ అరేంజ్ చేసుకున్నారంట. ద ఎలిఫెంట్ అండ్ ద డీర్, రెండు ఒకటి, ఎలిఫెంట్ అండ్ ద డీర్.
డాన్స్డ్. ఇప్పుడు డాన్స్ చేసింది ఎవరెవరు అని అడగొచ్చు మనం. ఒకటి ఎలిఫెంట్ అండ్ డీర్ రెండు కలిసి డాన్స్ చేసాయి. మరి ద మైనాస్ అండ్ ద ప్యారెట్స్ సాంగ్. సాంగ్ అనేది పాట నౌన్ అయితే, సింగ్ అనేది ఏమవుతుంది వర్బ్, పాడు అని చెప్పడాన్ని సింగ్ అంటాం. ఇక్కడ సాంగ్ అన్నారు, మరి సింగ్ కాదు సాంగ్ కాదు, సాంగ్ అంటే పాడింది, పాడేశారు, పాడాయి అయిపోయింది అనమాట. అంటే సింగ్కి పాస్ట్ టెన్స్ సాంగ్, పాస్ట్ టెన్స్ ఏమవుతుంది సాంగ్ అవుతుంది. ద మైనాస్ అంటే మనం మైనాస్ కూడా చూడండి ఇంగ్లీష్లో వాడారు. మైనా అనేది కామన్గా ఇది తెలుగు వర్డ్. ఇంగ్లీష్లో బాగా పాపులర్గా ఏదైనా లోకల్ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ వాడుతుంటే దాన్ని ఇంగ్లీష్కి సినోనిమ్స్గా వాడుతున్నారనమాట. అలాగే ద మైనాస్ అండ్ ప్యారెట్స్, మైనా అంటే గోరింక అంటాం కామన్గా. ద ప్యారెట్స్ సాంగ్ పాడాయి, ఇవి రెండేమో పాడాయి. ఎలిఫెంట్ అండ్ డీర్ ఏమో డ్యాన్స్ చేసాయి. ద టైగర్ అండ్ బియర్ ఎగ్జిబిటెడ్ జిమ్నాస్టిక్స్. జిమ్నాస్టిక్స్ చేసినాయి అంటే ఏంటి, టైగర్ అండ్ బియర్ ఎగ్జిబిటెడ్ అంటే ప్రదర్శించాయి. ఎగ్జిబిషన్ అంటాం కదా మనం, ఎగ్జిబిషన్ అంటే అన్ని ఓపెన్ చేసి అక్కడ పెడతారు, మనం వెళ్ళి చూస్తాం, అంటే ప్రదర్శిస్తారు, అంత కనిపించేలాగా పెట్టడం అనమాట. అంటే ఇవి కూడా అందరు చూసేటట్టుగా ఎగ్జిబిషన్ పెట్టాయి జిమ్నాస్టిక్స్. దే అంటే అవి, వారు లేదా అవి అనాలి, యానిమల్స్ని వారు అనగానే మనం అవి అంటాం కదా, అట్లాగే ఇక్కడ దే కాల్డ్ ద మూన్ అండ్ హిస్ ఫ్రెండ్స్. అవి ఏం చేసినాయంట, మూన్ని అతని ఫ్రెండ్స్ని కూడా పిలిచాయి. ద స్టార్స్ టు బి ద గెస్ట్స్ ఆఫ్ హానర్ ఎట్ దేర్ మ్యూజికల్ ఈవినింగ్స్. ఎలా ఉండేవి, ఇతని మూను అతని ఫ్రెండ్స్ స్టార్స్ ఎప్పుడు వీళ్ళ గెస్ట్లు అయ్యి ఉన్నాయన్నమాట. మనం కూడా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే చీఫ్ గెస్ట్ని పిలుస్తాం కదా, అట్లా వాళ్ళు గెస్ట్గా మూన్ని స్టార్స్ని పిలిచేవారు, గౌరవార్థంగా, హానర్ గౌరవ గెస్ట్లుగా పిలిచారు. ఎట్ దేర్ మ్యూజికల్ ఈవినింగ్స్. వన్ డే ఎ జాకల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. హీ వాజ్ డర్టీ. ఎలా ఉంది, ఒక జాకెల్ వచ్చింది, ఎంటర్ అయింది ఫారెస్ట్లోకి, ప్రవేశించింది, ఎంటర్ ద ఫారెస్ట్. హీ వాజ్ డర్టీ. ఆ జాకెల్ అంటే ఇక్కడ నక్క. హీ వాజ్ డర్టీ చాలా మురికిగా ఉంది. డేంజరస్ కూడా, అది మురికిది, డేంజరస్ది అండ్ వెరీ కన్నింగ్ టు, చాలా జిత్తుల మారిది, పైకి కనిపించేటట్టుగా ఉండదు, బయటకు ఒకటి మాట్లాడుతుంది, దాని ఆలోచన ఇంకొకటి ఉంటుంది. అలాంటి వాళ్ళని ఏమంటారంటే కన్నింగ్. తర్వాత హీ టోల్డ్ ద ఎలిఫెంట్స్, యు ఆర్ ద బిగ్గెస్ట్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. నువ్వు చాలా పెద్ద యానిమల్వి. బిగ్గెస్ట్ అంటే ఇక్కడ సూపర్లేటివ్ వాడారు, యాడ్జెక్టివ్లో సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ని వాడారు. బిగ్గెస్ట్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్, ఉన్న దాంట్లో అన్ని యానిమల్స్లోకి నువ్వే పెద్దదానివి, అతి పెద్దదానివి, ఇక నిన్ను మించింది లేదు. వై డూ యూ వాంట్ టు ప్లే విత్ ద స్క్విరల్స్ అండ్ ర్యాబిట్స్. చిన్న చిన్న ఈ ఉడతలతోటి, స్క్విరల్స్ ర్యాబిట్స్ తోటి ఎందుకు ఆడతావు నువ్వు అని. హీ పాయిజన్డ్ ద మైండ్స్ ఆఫ్ ద పీకాక్స్. అలాగా అది ఫస్ట్ ఎవరితో అన్నది, యు ఆర్ ద బిగ్గెస్ట్ యానిమల్, వై డూ యూ వాంట్ టు ప్లే విత్ ద స్క్విరల్స్ అండ్ ర్యాబిట్స్ అని ఎలిఫెంట్తో అన్నది. ఆ తర్వాత ఇప్పుడు పీకాక్స్ తోటి అంటుంది, యు ఆర్ ద లవ్లియెస్ట్ బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్. యు ఆర్ ద లవ్లియెస్ట్ బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ మొత్తంలో నువ్వు చాలా అందమైన దానివి, కాబట్టి నువ్వు వై డూ యూ వాంట్ టు ప్రైజ్ మైనాస్. మైనా పాట బాగుందని నువ్వెందుకు దాన్ని పొగడాల్సిన పని లేదు, ఆ పాట కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు అని చెప్తుంది. ద జాకల్ then approached the deer and whispered that the tiger was waiting for a chance to kill them. అప్రోచ్ అంటే సమీపించడం, దగ్గరికి చేరుకోవడం అని అర్థం. ఎవరిని సమీపించిందట ఇప్పుడు, ద జాకల్ దెన్ అప్రోచ్డ్ ద డీర్. ఒక లేడీ దుప్పి దగ్గరికి వెళ్ళింది, జింక దగ్గరికి వెళ్ళింది, ఏమని చెప్పింది, విస్పర్డ్ అంటే గుసగుసలాడింది, చెవిలో సీక్రెట్గా చెప్పినట్టుగా. దట్ ద టైగర్ వాజ్ వెయిటింగ్, టైగర్ నీ కోసం వెయిట్ చేస్తుంది, ఫర్ ఎ ఛాన్స్ టు కిల్ దెమ్, మిమ్మల్ని అందరినీ చంపేయడానికి
చూస్తుంది ఒక ఛాన్స్ కోసం అని చెప్పింది. చూడండి, గ్రాడ్యువల్లీ ఇక్కడ నెక్స్ట్ గ్రాడ్యువల్లీ అంటే నెమ్మదిగా, gradually all the animals began suspecting one another. Suspecting అంటే అనుమానించడం. ఎవరిని అనుమానిస్తున్నాయి? వన్ అనదర్, ఒకటి ఇంకొక దాన్ని అనుమానిస్తుంది, అది దీన్ని అనుమానిస్తుంది, ఇది దాన్ని అనుమానిస్తుంది. వన్ అనదర్ అంటాం ఇది. ఎర్లియర్ అంతకుముందు అంటే మొదట్లో దే హ్యాడ్ లివ్ టుగెదర్, అంతకుముందు చక్కగా ఏం చేసేవి? అవి ఒకదాన్ని ఒకటి కలిసి ఆడుకునేవి, మంచిగా ఉండేవి. అండ్ స్లెప్ట్ టుగెదర్, అన్ని కలిసి జీవించేవి. అండ్ రోమ్డ్ అరౌండ్ ద ఫారెస్ట్ టుగెదర్, అడవంతా కలిసి తిరిగేవి. నౌ దే స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్, ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ జాకలు వచ్చినాక? దే స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్, అంటే ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అని ఏం చేస్తున్నాయంటే అవి బౌండరీస్, ఇట్లా చుట్టూ ఇది నా ఇల్లు, ఇంతవరకు ఎవరు రావద్దు అని ఫెన్స్ వేసుకున్నాయంట, బౌండరీస్, గేట్లు పెట్టుకున్నాయి. ఓకేనా, అలా బౌండరీస్ చేసుకున్నాయి. అండ్ బిల్డ్ ఫెన్సెస్, ఈ హద్దులు నిర్ణయించుకొని బౌండరీస్ ఇంతవరకు నాది అని అంతటితో ఊరుకోకుండా మళ్ళా చెప్పినా కూడా ఎవరైనా వస్తారేమోనని ఫెన్స్ కూడా కట్టేసుకున్నాయి. ఓకే, అరౌండ్ దేర్ ప్రాపర్టీస్, దేని చుట్టూ? వాటి ఆస్తుల చుట్టూ. అరౌండ్ అంటే చుట్టూ, దేర్ వారి యొక్క, ప్రాపర్టీస్ అంటే ఆస్తుల చుట్టూ. ఆస్తులు అంటే ఏముంటాయి వాటికి? అడవిలో ఇది నా చెట్టు, ఇది నా పుట్ట, ఇది నా బొరియ, ఇది నా గుంట, నేను తవ్వుకున్నాను అనుకుంటాయి కదా, అట్లా. దే మూవ్డ్ అబౌట్ ఇండివిజువల్లీ ఆర్ విత్ దేర్ ఓన్ గ్రూప్, అంటే అవి అయితేనేమో ఇండివిజువల్గా ఒక్కొక్కటే తిరిగాయి, ఆహారం సంపాదన కోసం అన్న. ఇంతకు ముందు ఎట్లాగా గుంపులు గుంపులుగా వెళ్ళేవి, ఇప్పుడేమో అయితే ఒంటరిగా వెళ్తున్నాయి. లేకపోతే విత్ దేర్ ఓన్ గ్రూప్, అంటే వాటి గ్రూప్తోనే వెళ్తున్నాయి. మంకీస్ తోటి, ర్యాబిట్స్తో మాత్రమే, డీర్తో మాత్రమే వెళ్తున్నాయి. ఇంకా అదర్ యానిమల్ని కలుపుకోవడం లేదు. ఇంతకుముందు అన్ని కలిసి ఉండేవి. నౌ ఇట్ వాజ్ ఈజీ ఫర్ ద జాకల్ టు హంట్ ద స్మాలర్ యానిమల్స్ అండ్ బర్డ్స్. ఇప్పుడు ఇట్లా ఒంటరిగా వెళ్ళడం వల్ల, ఆ ఒంటరిగా ఉన్నప్పుడు జాకల్కి ఈజీ అయిపోయింది. అదే కదా దాని ప్లాన్, ఒంటరిగా తిరగాలి, ఇవి విడదీయాలి, గుంపుగా విడదీస్తే దానికి ఫుడ్ దొరుకుతుంది అని. దానికోసం ఇది విడదీసింది కదా, దాని ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు అందరూ భయంగా ఒకరికొకరికి పడకపోవడం వల్ల, ఒంటరిగా తిరగడం వల్ల దానికి బలైపోతుంది. అండ్ వెన్ ద స్మాలర్ వన్స్ క్రైడ్ అవుట్ ఫర్ ద హెల్ప్, అది పట్టుకొని చంపి తినేటప్పుడు అవి హెల్ప్ కోసం క్రైడ్ అవుట్, అరిచినా ఏడ్చినా మొత్తుకున్నా ఎవ్వరికి వినబడలేదు, ఎవ్వరూ హెల్ప్కి రాలేదు. నో వన్ కేమ్ టు హెల్ప్ దెమ్. వన్ బై వన్, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి, ద లిటిల్ వన్స్ డిజపియర్డ్ అంటే మాయమైపోవడం, ఇంకా కనిపించకుండా పోయినాయి. అంటే ఇంకా చంపి తినేస్తుంటే ఇంకెక్కడ కనిపిస్తాయి? కనబడకుండా పోతున్నాయి. ద ఫారెస్ట్ స్లెప్ట్ యాజ్ ద యానిమల్స్ వేర్ అఫ్రైడ్. ఫారెస్ట్ ఎలా ఉందంట అంటే నిశ్శబ్దంగా నిద్రపోయినట్టుగా ఉందంట. అంటే అంతగా యానిమల్స్ భయపడిపోయాయి, ఏ చప్పుడు లేదు. దెర్ వర్ నో మోర్ మ్యూజికల్ ఈవినింగ్స్, ఎక్కడ ఈవినింగ్స్లో మ్యూజికల్ నైట్స్ జరగట్లేదు. ద మూన్ వాజ్ సాడ్, హీ క్రైడ్. అతను చాలా బాధపడ్డాడు మూను. ఇంతకుముందు చక్కగా మమ్మల్ని పిలిచేవాడు, నన్ను స్టార్స్ని ఎంజాయ్ చేసేవాడు, ఇదంతా అడివంతా సైలెంట్గా ఉంటే అతనికి బాధేసింది, ఏడ్చాడు. ద మూన్ థాట్ ఫర్ ఎ వైల్, ఏడ్చి ఒకసారి ఆలోచించాడు. ఫర్ ఎ వైల్ అంటే కాసేపు అని అర్థం. థాట్ ఆలోచించాడు. అండ్ డిసైడ్ కూడా అయిపోయాడు. టు కమ్ డౌన్ అమాంగ్ ద యానిమల్స్, ఈ యానిమల్స్ మధ్యలోకి. అమాంగ్, యానిమల్స్ చాలా ఉంటాయి కదా, అందుకని అమాంగ్ అని వాడాలి, బిట్వీన్ అని కాదు. రెండు ఉన్నప్పుడు బిట్వీన్ వాడతాము. అండ్ ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ యాజ్ ఎ సాధు. ఎలాగ రావాలనుకున్నాడు? మూన్ గాడ్ లాగా కాదు, సాధులాగా రావాలని అనుకున్నాడు. యాజ్ సూన్ యాజ్ ద సాధు అపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్, ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్
అప్రోచ్డ్ హిమ్, ఇందాక కూడా వచ్చింది కదా అప్రోచ్డ్, అతన్ని సమీపించాయి. టు నరేట్ దేర్ టేల్స్ ఆఫ్ ఓ, వాటి బాధలు కష్టాలు అన్నీ పూసగుచ్చి కథలుగా చెప్పుకునే, వర్ణించడం. నరేట్ అంటే వర్ణించాయి, అతని బాధలు, అతని దుఃఖం, వాటి కష్టం సుఖం అంతా చెప్పుకునే. అన్ని కష్టాలే, సుఖం లేదులే. దే క్రైడ్, సోబ్డ్, బ్లేమ్డ్ ఈచ్ అదర్ ఫర్ డిస్టర్బింగ్ ద పీస్ ఇన్ ద ఫారెస్ట్. అవి ఏడ్చాయి, బాధపడ్డాయి, ఒకదాని మీద ఒకటి నిందలు వేసుకున్నాయి. తర్వాత అండ్ డిస్టర్బింగ్ ద పీస్ ఇన్ ద ఫారెస్ట్, ఏమని, ఇది డిస్టర్బ్ చేసిందంటే లేదా అది డిస్టర్బ్ చేసిందని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకున్నాయి, బ్లేమ్ చేసుకున్నాయి. అండ్ ద సాధు లిజన్ టు దెమ్, అవన్నీ విన్నాడు సాధు. ఓకే, నెక్స్ట్ ద సాధు బ్రాట్ టుగెదర్, ఏం చేసిందంటే అన్ని విన్న తర్వాత ద సాధు బ్రాట్ టుగెదర్ ద లయన్స్ అండ్ ద ర్యాబిట్స్. లయన్స్ని ర్యాబిట్స్ని, అంటే ఏవైతే ర్యాబిట్స్ భయపడుతున్నాయో లయన్ మమ్మల్ని చంపేస్తుందేమోనని, ఆ ర్యాబిట్స్ని ఆ లయన్స్ని రెండింటిని కలిపాడు. ఫర్ ఏ కామన్ మీల్, దేనికంట, కొంచెం ఇక్కడ ప్రింట్ కరెక్ట్గా రాలేదండి ఫోటో. ఫర్ ఏ కామన్ మీల్ అంటే అందరం కలిసి చేసే భోజనం కోసం ఒక సాపంక్తి భోజనానికి పిలిచాడు. హీ విజిటెడ్ ద పైథాన్ అండ్ వైపర్ని పైథాన్ని వెళ్ళి విజిట్ చేశాడు, వాళ్ళని కూడా కలుసుకున్నాడు. అండ్ హ్యాడ్ ఎ లాంగ్ చాట్ విత్ దెమ్, చాలాసేపు వాళ్ళతోటి మాట్లాడాడు, ముచ్చటించాడు. హీ అడ్వైజ్డ్ ద ఈగల్ నాట్ టు అటాక్ ద లిటిల్ చిక్స్ దట్ హ్యాడ్ లాస్ట్ దేర్ మదర్. ఇంకా అడ్వైస్ కూడా చేశాడు, ఈగల్ని కూడా పిలిచాడు. అయ్యో పాపం, చిన్న చిన్న చిక్స్ అంటే కోడి పిల్లలు ఉన్నాయి కదా, వాటి మదర్ని పోగొట్టుకుని ఉన్నవి చూడు, వాటి మీద నువ్వు అటాక్ చేయకు అని కొంచెం సలహా ఇచ్చాడు, దానికి కొద్దిగా సూచన ఇచ్చాడు. నెక్స్ట్ ద సాధు అకాంపైన్డ్ అంటే జత చేయడం అని అర్థం. ద సాధు అకాంపైన్డ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ బియర్ టు ద నియరెస్ట్ మార్కెట్. వాటిద్దరిని కాదు జత చేసింది, ఇక్కడ చూడండి అకాంపైన్డ్ అని వచ్చినప్పుడు దాని ప్రిపోజిషన్ టు అనేది రావాలి, ఇక్కడ వచ్చింది టు. ఎక్కడికి, టు ద నియరెస్ట్ మార్కెట్, ఈ మార్కెట్కి జత చేశాడు. ఎందుకంటే ఇవి రెండు కూడా టైగర్ అండ్ వైల్డ్ బియర్ అనేవి ఈ మాంసాహారం తింటాయి కదా, అంటే యానిమల్స్ని చంపి తినేస్తాయి. కాబట్టి అవి ఈ అడవిలో ఉన్న చిన్న చిన్న యానిమల్స్ని చంపకుండా మీరు బ్రతకాలి, మాంసం తినాలి, కానీ వీటి మీద కాదు మీరు ఆధారపడాల్సింది, పక్కనే దగ్గరలో ఉన్న ఆ మార్కెట్ మీద ఆధారపడి, అంటే మటన్ షాప్స్ ఉంటాయి కదా, ఆ వేస్టేజ్ వాటిని మీరు తినండి, వీటిని తినకండి అని చెప్పాడు. హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్, ఆ గోరింక, ఆ పక్షి, మైనా అంటాం కదా, కోకిల అంటాం కదా, దాంతో ఆడుకున్నాడు. ద ఓల్ అండ్ ద మంకీస్, ఈ గుడ్లగూబతోటి మంకీస్ తోటి కూడా ఆడుకున్నారు. బట్ ద జాకల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ వాట్ ద సాధు వాజ్ డూయింగ్. సాధు చేసే పనంతా చూసి దానికి చాలా కోపం వచ్చేసింది. ఎవరికంటే జాకల్కి. మళ్ళీ అందరిని కలిపేస్తున్నాడు, నేను కష్టపడి విడగొట్టాను కదా అని బాధపడుతుంది. హీ డిడ్ నాట్ వాంట్ ద యానిమల్స్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. దానికి అస్సలు ఇష్టం లేదు యానిమల్స్ అన్ని కలిసి హాయిగా జీవించడం అనేది ఇష్టం లేదు. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు అటాక్ ద సాధు. సాధుని అటాక్ చేయాలని ఒక అవకాశం కోసం, ఆపర్చునిటీ అంటే అవకాశం కోసం అది ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు రానే వచ్చింది చూడండి. వన్ డే ద యానిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ హెల్డ్ అన్ ఎమర్జెన్సీ మీటింగ్ అండ్ దే యునానిమస్లీ డిసైడెడ్ to approach the sadhu and pleaded with him to kill the jackal. And the sadhu said, I will not kill the jackal but help you in different way. ఏమన్నాడంటే, నేను దాన్ని చంపను, కానీ మీకు ఇంకొక వేరే రకంగా దాని నుంచి విముక్తి కలిగించడానికి నేను హెల్ప్ చేస్తాను, కానీ దాన్ని నేను చంపలేను అన్నాడు. అవి యునానిమస్లీ అనే ఒక వర్డ్ ఉంది ఇక్కడ చూడండి. యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా, ఇక
ఇంకా రెండో ఆప్షన్ లేకుండా ఒకరొకటంటే ఒకరొకటి అనకుండా అందరు కలిసి ఒకే నిర్ణయం తీసుకోవడాన్ని యునానిమస్ అంటాం. యునానిమస్లీ డిసైడెడ్ టు అప్రోచ్ అనేది ఇప్పటికీ లెసన్లో 3 times వచ్చింది. అతన్ని సమీపించారు, అతన్ని చేరుకున్నారు. అండ్ ప్లీడెడ్ విత్ హిమ్. ప్లీడెడ్ అంటే బ్రతిమలాడుకున్నాయి అతన్ని. ఏమని అంటే టు కిల్ ద జాకల్, దయచేసి దాన్ని చంపేవా అని అన్నాయి. వెన్ ద సన్ went to sleep, the jackal came to the house of the hens to take a few of them for his supper. Supper అంటే నైట్ పూట చేసే భోజనం సప్పర్ అంటాం. ఈ సప్పర్ కోసం వాటిలో హెన్ ఇంటికి వచ్చిందంట. అందులో చిక్స్ ఉంటాయి కదా, కొన్నిటిని తినేస్తే ఆ నైట్కి దాని సప్పర్ కంప్లీట్ అయిపోతుంది అని ఆ ఇంటి దగ్గరకు వచ్చింది. ఆ హెన్, ఆ కోడి పెట్ట ఇంటి దగ్గరకు వచ్చింది. ద సాధు హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ స్పోక్ టు ద జాకల్. ఎప్పుడైతే సాధుకు ముందే తెలుసు అది ఆ టైంకు అక్కడికి వస్తుందని, అందుకని ముందుగానే కాచుకొని కూర్చున్నాడు. లాడ్జింగ్ నియర్ బై అంటే అక్కడే పొంచి ఉన్నాడు, అక్కడే బస చేసి ఉన్న ఆ ఇంట్లోనే ఉన్నటువంటి ఈ సాధు కేమ్ అవుట్, బయటకు వచ్చాడు ఆ హౌస్లోంచి, అంటే ఆ హెన్ ఉన్న హౌస్లోంచి బయటకు వచ్చి, టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్, నీ మీల్ కోసం ఈరోజు నన్ను ఆహారంగా తీసుకో, నన్ను చంపేయి, ఈరోజు చిక్స్ని వదిలేసేయి అని చెప్పాడు. ద జాకిల్ హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, అబ్బాయి ఎప్పటి నుంచో ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంది కదా, హ్యాడ్ బీన్ వెయిటింగ్, ఎప్పటి నుంచో ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంది. ఈ ఆపర్చునిటీని అది చాలా సంతోషంగా అంగీకరించి వెంటనే డ్రాగ్డ్ ద సాధు అండ్ ర్యాన్ ఇన్ టు ద జంగిల్, అది లాగేసుకుంది అంటే ఈడ్చుకు వెళ్ళిపోయింది సాధుని. ఎక్కడికి ఈడ్చుకొని? పరిగెత్తింది. రన్కి పాస్ట్ టెన్స్ ర్యాన్ ఇన్ టు ద జంగిల్. హీ టుక్ ద సాధు టు ఏ లోన్లీ ప్లేస్, ఒక ఒంటరి ప్లేస్లోకి, ఎవ్వరు లేని చోటుకి తీసుకెళ్ళిపోయింది. టోర్ హిమ్ ఇంటూ పీసెస్, ముక్కలు ముక్కలుగా అతన్ని చీల్చేసింది, చింపేసింది. టోర్, టియర్కి పాస్ట్ టెన్స్ టోర్. అండ్ ఏట్ హిమ్ అప్, ఈట్ అంటే తినడం కదా, ఏట్ అంటే తినేయడం, అయిపోయింది, తినేసింది. మనం ఈట్ అంటే తిను అంటాం కదా, ఒకవేళ ఎవరైనా అన్నం తిను అన్నారనుకోండి, నేను ఆల్రెడీ తిన్నాను అని మీరు చెప్తారు కదా, తిను అని ఆమె అంటది, తిన్నాను అని మీరు అంటారు. తిను అంటే ఈట్, తిన్నాను అంటే ఏట్ అనమాట. తిన్నారు, తిన్నాడు, ఏదైనా. అండ్ ఏట్ హిమ్ అప్. ద యానిమల్స్ వర్ వెరీ సాడ్, తినేసేసరికి యానిమల్స్ అన్నీ కూడా చాలా సాడ్గా ఉన్నాయి. యాంగ్రీ అండ్ డిసప్పాయింట్మెంట్ విత్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ద సాధుకు జరిగిన ఈ భయంకరమైన విషయం గురించి అవి చాలా బాధపడ్డాయి. దే వర్ అఫ్రైడ్, ఫస్ట్ భయపడ్డాయి. దట్ ద హంగ్రీ జాకల్ వుడ్ అపియర్ అగైన్ ద నెక్స్ట్ డే. ఇంకేముంది, సాధు చచ్చిపోయాడు, ఇంత ఆకలితోటి ఉంది అది, ఇప్పుడు ఈ రోజుకైతే ఆకలి తీరింది, మళ్ళీ రేపు ఆకలేస్తుంది కదా, మళ్ళీ అది ఎక్కడ మీద పడిపోతుందో, ఎక్కడ వచ్చేస్తుందో, అడవిలో కనిపిస్తుందని భయపడుతూ చస్తున్నారు అనమాట. నెక్స్ట్, దెన్ దే హర్డ్ ఎ స్ట్రేంజ్ నాయిస్, ఒక శబ్దం విన్నాయి. స్ట్రేంజ్ అంటే కొత్తగా, ఇంతవరకు ఎప్పుడు లేనిది, ఒక వింతైన, విచిత్రమైన అని అర్థం. ఒక స్ట్రేంజ్ శబ్దం, నాయిస్, చప్పుడు విన్నాయి. ఆల్ ఆఫ్ దెమ్ అంటే ఇక్కడ ఆల్ ఆఫ్ దెమ్ అంటే ఎవరు? యానిమల్స్. ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్ ఇన్ దట్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ అంటే ఎక్కడి నుంచి అయితే ఆ స్ట్రేంజ్ నాయిస్ వస్తుందో ఆ డైరెక్షన్లోకి పరిగెత్తినాయి. వాట్ దే సా సర్ప్రైజ్ దెమ్, ఏవైతే అది అక్కడ ఆ నాయిస్ వచ్చే చోట చూసాయో అవి చాలా సర్ప్రైజ్ అయ్యాయి. ఆ చూసిన విషయాన్ని బట్టి, అక్కడ ఏం జరిగిందో చూసి చాలా ఆశ్చర్యపోయాయి. దే సా ద స్టమక్ ఆఫ్ ద జాకల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ జాకల్ యొక్క పొట్ట పెరుగుతూ పెరుగుతూ కొంచెం ఉబ్బుతుంది, ఇంకా ఉబ్బింది, ఇంకా ఇంకా ఉబ్బిపోతుంది. అలా పెరుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాయి. ఇట్ కంటిన్యూ టు బ్లోట్, ఇలా ఉబ్బుతూనే ఉంది. ఎప్పటిదాకా ఉబ్బిందంట అంటే అంటిల్ ఇట్ బర్స్ట్, అది ఆ బెలూన్ ఉబ్బిపోయినట్టు ఉబ్బి పగిలిపోయేంత వరకు కూడా
అట్లాగే ఉబ్బింది. Then they heard a soft voice. May my animals, birds and insects live in peace and harmony. ఇవి చక్కగా నా యానిమల్స్ అన్నీ కూడా హాయిగా ప్రశాంతంగా సమాధానంగా జీవించునుగాక అన్నది. మే దేర్ బి నో ఫెన్సెస్ అరౌండ్ యూ, మీ మధ్య ఫెన్సెస్ ఉండకుండునుగాక అన్నది. మే యూ సింగ్ అండ్ డ్యాన్స్ వన్స్ అగైన్, మళ్ళా మీరు ఆటలాడి పాటలు పాడుదురుగాక అన్నది. రిమెంబర్ మీ అండ్ బీ నాట్ అఫ్రైడ్, అస్సలు నన్ను మర్చిపోవద్దు, మీరు భయపడవద్దు అని చెప్పింది. దెన్ దే లుక్డ్ అప్ ఎట్ ద స్కై, అప్పుడు స్కై వైపు చూశారు. దే సా ద మూన్ షైనింగ్ బ్రిలియంట్లీ, అంటే చాలా బ్రైట్గా కనిపిస్తున్నాడు మూన్ షైనింగ్గా. స్ప్రెడింగ్ మిల్కీ బ్రైట్నెస్, తెల్లగా పాల లాంటి తెల్లటి బ్రైట్నెస్, వెలుగును అతను చూపిస్తున్నాడు అక్కడ, అంతగా వెలుగుతున్నాడు. ఓవర్ ద ఎర్త్, ఆ వెలుగు దేని మీద పడుతుంది? ఎర్త్ మీద పడుతుంది. ద యానిమల్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ టు రోమ్, మళ్ళీ తిరగడం మొదలుపెట్టాయి. సింగ్ అండ్ స్లీప్ ఇన్ పీస్, ప్రశాంతంగా నిద్రపోవడం స్టార్ట్ చేశాయి. తిరుగుతున్నాయి, పాడుకుంటున్నాయి, హాయిగా నిద్రపోతున్నాయి. దే బ్రోక్ డౌన్ ద ఫెన్సెస్, ఇంతకుముందు కట్టుకునే ఫెన్సెస్ వాటన్నింటిని కూడా ఏం చేసినాయి? మొత్తం డిలీట్ చేసేసి ఇట్లా. ఓకే, దే బ్రోక్ ద ఫెన్సెస్ which they had built. They invited the moon and the stars for their cultural evenings. మళ్ళా ఆ కల్చరల్ ఈవినింగ్స్లో పార్టిసిపేట్ చేయడానికి, అంటే గెస్ట్లుగా ఉండడానికి మూన్ని స్టార్స్ని పిలుస్తూ వచ్చింది. ఓకే, చూడండి ఈ లెసన్ మళ్ళీ మీరు ఒక్కొక్క పారాగ్రాఫ్ను చదవండి పిల్లలు. టీచర్స్ ఒకవేళ మీరు చూస్తుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అండి, ఈ లెసన్ చెప్పడానికంటే ముందే పిల్లలతోటి చదివించాలి. ఇండివిజువల్గా చదివించిన తర్వాత మీరు ఒక్కొక్క పారాని బోర్డు మీద రాసేసి దాన్ని ఒకరితో చదివించి మిగతా వాళ్ళతోటి రిపీట్ చేయించండి. అట్లా చదివిన తర్వాతనే ఈ లెసన్ వాళ్ళకి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ అగైన్ విత్ ఎ న్యూ లెసన్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి టీచర్స్ అండ్ స్టూడెంట్స్, కొన్ని మీనింగ్స్ చెప్పడం నేను ఇగ్నోర్ చేశాను, మర్చిపోయాను. అందులో పైథాన్స్ అన్న చోట నేను దాన్ని రిపీట్ చేయలేదు. పైథాన్స్ అంటే పిల్లలు కొండ చిలువ అని అర్థం. పైథాన్స్ అంటే కొండ చిలువ. ర్యాబిట్ అంటే మీకు తెలుసు కదా, కుందేలు. ఇంకా కొన్ని రోమ్డ్ అంటే తిరగడం. ఆ తర్వాత లివ్డ్ అని అనుకున్నాం మనం, లివ్డ్ అంటే జీవించటం. బియర్ మర్చిపోయాను, ఇది ఎలుగుబంటి. ఎలుగుబంటి, ఎలుగుబంటు అట్లా అంటారు, ఎలుగొడ్డు అంటారు కొన్ని ఏరియాల్లో. తర్వాత బఫెలోస్ మనం చెప్పుకున్నాం, బఫెలోస్ అంటే గేదెలని అర్థం. ఇక్కడ ఉంది చూడండి, బఫెలోస్, డార్క్ బఫెలోస్. ఇక్కడ డార్క్ అంటే బాగా థిక్, నల్లటి అని అర్థం. డార్క్ బఫెలోస్ అంటే గేదెలు, బఫెలోస్. నెక్స్ట్ అంతే. కుకూస్ అంటే కోకిలలు అని అర్థం. కుకూస్ అంటే కోకిల. ఇక్కడ హీ పాయిజన్డ్ అనగా అతన్ని విషం తోటి నింపేసింది. అతని ఈ పికాక్స్ యొక్క మెదడును, మనసును విషంతో నింపింది అని అర్థం. స్క్విరల్స్ తెలుసు, ఉడతలు.
నెక్స్ట్ అకాంపనైడ్ చెప్పాను కదా, జత చేయడం. వైపర్. వైపర్ అంటే కట్లపాము అని అర్థం అండి. కట్లపాము. పైథాన్ అంటే కొండ చిలువ, వైపర్ అంటే కట్లపాము. వాటిని పిలిచింది. దట్స్ ఆల్. ఇంకేదైనా మర్చిపోతే దయచేసి కామెంట్స్లో చెప్పండి. ఓకే, సీ యూ అగైన్.